అందరికీ నమస్కారం. నేను మీ విన్షిత్. వెల్కమ్ టు విన్షిత్ క్రియేషన్స్. మనం ముందు వీడియోస్లో దసరా శరన్నవరాత్రుల్లో మొదటి రోజు పూజనందుకునే శైలపుత్రి గురించి, రెండవ రోజు పూజనందుకునే బాలా త్రిపుర సుందరి గురించి, మూడవ రోజు పూజనందుకునే గాయత్రీదేవి గురించి మనం తెలుసుకున్నాం కదా. ఈ మూడు అవతారాలు, అలంకారాలైన అమ్మవారి అవతారాలు, ఈ మూడిటి కథలు మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లభించడం జరుగుతుంది. ఈరోజు మనం 4వ రోజు పూజనందుకునే అన్నపూర్ణాదేవి గురించి కొన్ని విశేషాలను ఈరోజు మనం తెలుసుకుందాం. మనం ముందుగా అమ్మవారి విశిష్టతను తెలిపే ఒక కథని తెలుసుకోబోతున్నాం. అలాగే ఆ తర్వాత మనం సహజంగా కొన్ని చిత్రాలు చూస్తాం కదా. ఆ చిత్రాల్లో ఏముంటుంది, అమ్మవారు అంటే శివుడు, స్వయంగా శివుడే భిక్ష పాత్ర పట్టుకొని పార్వతీదేవిని భిక్ష అడుగుతున్నట్టు మనకు కనిపిస్తుంది కదా ఒక చిత్రం. అలా ఎందుకో శివుడు భిక్షం అడిగాడు పార్వతీదేవిని అనే వివరాలు మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు లాస్ట్ వరకు, ఎండ్ వరకు, చివరి వరకు నా వీడియోని చూస్తే మీకు ఈ వివరాలు కూడా నేను అందిస్తాను. ముందుగా మనం ఒక కథని, ఈ అన్నపూర్ణాదేవి విశిష్టతను తెలిపే ఈ కథని తెలుసుకుందాం. ముందుగా ఈ సృష్టిలో ప్రజాపతులు ఉద్భవించారు కదా. ఆ ప్రజాపతుల్లో కశ్యప ప్రజాపతి తనకి 2 భార్యలు ఉన్నారు. వారు దితి ఇంకా అదితి. మనకు తెలిసినట్టు దితికి దైత్యులు కుమారులుగా వచ్చారు. అదితికేమో ఆదిత్యులు సంతానంగా వచ్చారు. దితి కుమారులైన ఈ దైత్యులు అంటే రాక్షసుల వంశంలో రురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. తిను చాలా కాలం వివాహం అయిపోయింది అయినా తినకి సంతానం కలగలేదు. అప్పుడు తిను నారద మహాముని దగ్గరికి వెళ్ళి అడిగాడు నారద మహామునిని ఇలా, నారద మహాముని నాకు సంతాన భాగ్యం ఉందా లేదా అని ఈ రురుడు అడిగాడు నారద మహామునిని. అప్పుడు నారద మహాముని తన దివ్య దృష్టితోటి కనుక్కున్నాడు. తన మనసులోనే ఇలా అనుకున్నాడు, వీడికి సంతాన భాగ్యం ఉంది, కానీ వీడు లోకకంటకుడు అవుతాడు. వీడికి ఈ లోకకంటకుడని వీడికి చెప్తే రెచ్చిపోతాడు. కాబట్టి వీడికి ఈ విషయం చెప్పకూడదు. కాబట్టి నేను మాయ మాటలు చెప్తాను అని అనుకొని నారదుడు ఈ రురుడికి ఇలా చెప్తాడు, నీకు సంతాన భాగ్యం ఉంది. అలాగే నువ్వు బ్రహ్మ కోసం తపస్సు చెయ్యి, నీకు కుమారుడు పుడితేనే నీకు సద్గతి కలుగుతుంది అని ఈ నారద మహాముని చెప్తాడు. అప్పుడు రురుడు భయపడి తను నారదుడు ఎలా చెప్పాడు అలాగే బ్రహ్మ కోసం తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యి ఇలా ముందుగా రురుడు ఏమంటాడు, రురుడు ఒక వరాన్ని కోరుకుంటాడు, నాకు మరణం ఉండకూడదు అని. ఆ తర్వాత నాకు బ్రహ్మ జ్ఞానం ఉండే ఒక కుమారుణ్ణి కావాలి అని కోరుకుంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అంటాడు, నీ మొదటి వరమైన నాకు మరణం ఉండకూడదు అనే వరాన్ని నేను ఇవ్వలేను, కానీ నీకు 2వ వరం కూడా నేను అలా ఇవ్వలేను. ఎందుకంటే అది ఎవరికి ఇవ్వకూడదు, అది నా దగ్గరనే ఉంటుంది. కాకపోతే నీకు బ్రహ్మజ్ఞానం ఉండే కుమారుడు కాకుండా, బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించే కుమారుడు కాకుండా బ్రహ్మజ్ఞానాన్ని హరించే కుమారుడు లభిస్తాడు. కాకపోతే ఆ కుమారుడు పుట్టగానే నీ తల 1000 ముక్కలైపోతుంది అని చెప్తాడు. అంతే. అప్పుడు చాలా ఆలోచిస్తారు రురుడు, నా కొడుకుని చూడకముందే నా తల ముక్కలైపోతుందా అని చాలా కంగారు పడతాడు. అయినా తను అలా ఒప్పుకున్నాడు. సరే, ఏమీ కాదు, నా తల ముక్కలైపోయినా నాకు సద్గతి కలగాలి అని కోరుకున్నాడు. అప్పుడు తన గురువు గారి, రురుడుకి గురువు కూడా ఉన్నాడు, ఆ గురువు గారి దగ్గరికి వెళ్తే జరిగిందంతా విషయం చెప్పాడు. అప్పుడు గురువు గారు రురుడు తోటి ఇలా అన్నాడు, ఏమయ్యా, నువ్వు నీ కొడుకు పుట్టగానే నువ్వు చనిపోతావు అని నువ్వు చనిపోతావా అని తన గురువు ఇలా అంటాడు. అలా అంటాడు.
అప్పుడు రురుడు ఇలా అంటాడు, ఏమీ పర్వాలేదు, నా కుమారుడిని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి తను మళ్ళీ తన గదిలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు తను చాలా సంవత్సరాలు కొంతకాలం గడిచిపోతుంది. గడిచిపోయినాక ఆ బ్రహ్మ వరం ఫలిస్తుంది. కుమారుడు పుడతాడు. తనకి దుర్గమాత్మనుడు అనే ఒక పేరును పెట్టి ఈ రురుడి 1000 ముక్కలైపోయి తను స్వర్గాన్ని వెళ్ళిపోతాడు. ఎందుకంటే తను బ్రహ్మ కోసం తపస్సు చేశాడు కదా, బ్రహ్మని ఆరాధించాడు కాబట్టి తను ఉత్తమ గదాలకి చేరిపోయాడు. ఈ దుర్గమాత్మనుడు కూడా చాలా లోకకంటకుడు అయ్యి తను ముందుగా అప్పుడు తను ఈ రాక్షసుల గురువు అయిన శుక్రాచార్యుడి దగ్గర పెరిగాడు. శుక్రాచార్యుడు తినని చాలా జాగ్రత్త, అంటే అంత జాగరూకతతోటి పెంచాడు. ఎందుకంటే తను ఏం చేశాడు, తను ఈ దుర్గమాస్మనుడు పెద్దగైనాక, ఓ దుర్గమాస్మన, నీ తండ్రి చావుకి బ్రహ్మే కారణం కాబట్టి బ్రహ్మ మీద ద్వేషం పెంచుకోవాలి, దేవతల మీద బ్రహ్మ మీద ద్వేషం పెంచుకోవాలి అని శుక్రాచార్యుడు ఈ వీడికి చాలా మాయ మాటలు చెప్తాడు. ఎందుకంటే తినకు కూడా బ్రహ్మ మీద దేవతల మీద కోపం ఉంటుంది కదా, అందుకే చెప్తాడు. అప్పుడు దుర్గమాస్మరుడు నిజమే అనుకొని తను చాలా ప్రయత్నాలు చేస్తాడు. అప్పుడు ఒక ప్రయత్నంలో తను నారద మహాముని కలిసి అడుగుతాడు, ఇలా నాకు బ్రహ్మ జ్ఞానం కావాలి అని. అప్పుడు నారద మహాముని అనుకుంటాడులే, కానీ ఈ దుర్గమాస్మరుడు కూడా ఇలా అనుకుంటాడు, నేనేంటి బ్రహ్మ కుమారుణ్ణి నేనెందుకు అడుగుతున్నాను, బ్రహ్మ జ్ఞానాన్ని ఎలా సొంతం చేసుకోవాలని అనుకున్నాడు. కానీ మళ్ళీ ఇలాగే అనుకున్నాడు, ఏమిటంటే మళ్ళీ నారదుడు ఏదైనా సలహా చెప్తాడు అని అనుకొని నారదుడిని అడిగాడు ఈ దుర్గమాస్మరుడు. అప్పుడు నారదుడు ఈ దుర్గమాస్మరుడికి ఇలా అంటాడు, ఎవరి దగ్గర ఉన్న ఏదైనా వస్తువు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళనే అడగాలి, మళ్ళీ మిగతా వాళ్ళని ఎందుకు అడుగుతావు, నీకు బ్రహ్మజ్ఞానం కావాలి కాబట్టి బ్రహ్మనే అడుగు, మళ్ళీ నన్నెందుకు అడుగుతున్నావు అని కోపడ్డాడు నారద మహాముని. అప్పుడు దుర్గమాస్మరుడు బ్రహ్మ కోసం తపస్సు చేసి బ్రహ్మ ప్రత్యక్షం కాగానే ఇలా అడిగాడు, ముందుగా తను మరణం లేకుండా ఉండాలి అని కోరాడు. ఈ రురుడు ఎలా కోరాడు అలాగే. ఆ తర్వాత బ్రహ్మ ఇలా అన్నాడు, ఇలా కుదరదు, మరణం లేకుండా ఏ జీవి ఉండకూడదు, ఇంకేదైనా వరం కోరుకో, ఇంకా ఏదైనా కోరుకో అని చెప్తాడు. అప్పుడు ఈ దుర్గమాస్మరుడు చాలా ఆలోచించి ఇలా కోరుతాడు, స్త్రీ అంటే అవలల చేత నాకు మరణం ఉండకూడదు, అంటే అవలల చేతనే నాకు మరణం ఉండాలి, మిగతా అవలలు కాకుండా మిగతా వాళ్ళతోటి నాకు మరణం ఉండకూడదు అని వరం కోరాడు. ఇచ్చేశాడు బ్రహ్మదేవుడు. ఇంకో వరం కోరుతున్నానని చెప్పి తన కోరిక, అంటే నాకు బ్రహ్మజ్ఞానం కావాలి అని కోరుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అంటాడు, బ్రహ్మజ్ఞానాన్ని నేను ఇవ్వలేను అని అంటాడు. అప్పుడు దుర్గమాసుడు మళ్ళీ ఆలోచించి ఇలా అంటాడు, మీరు బ్రహ్మజ్ఞానాన్ని ఇవ్వకపోతే బ్రహ్మజ్ఞానాన్ని ఒక రూపంగా మార్చి అది నాకు ఇవ్వండి అని దుర్గమాసుడు అంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆలోచించి తను ఒక తాళపత్ర గ్రంథం రూపంలో తన పంచముఖాలు ఉన్నాయి కదా, పంచముఖాల్లో బ్రహ్మజ్ఞానం ఉంటుంది. బ్రహ్మజ్ఞానాన్ని తాళపత్ర గ్రంథంలో రాశాడు, రాత రూపకంగా ఉంది. ఆ తాళపత్ర గ్రంథాలు తన బ్రహ్మ చేతికి రాగానే దుర్గమాస్వరుడు ఏం చేశాడు, వెంటనే తాళపత్రాల గ్రంథాన్ని తీసేసుకున్నాడు. ముందే చెప్పాడు కదా బ్రహ్మ రురుడికి, నీకు కుమారుడు పుడతాడు, అంటే బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించే కుమారుడు పుట్టాడు, కానీ బ్రహ్మజ్ఞానాన్ని హరించే కుమారుడు పుడతాడు. ఇక్కడ తేడా ఉంది, సంపాదించే కుమారుడు హరించే కుమారుడు తేడా ఉంది. సంపాదించే కుమారుడు అంటే ఎక్కువ కష్టపడి సంపాదించుకునేవాడు, కానీ హరించే కుమారుడు అంటే లాక్కునే కుమారుడు, బ్రహ్మజ్ఞానాన్ని లాక్కునే కుమారుడు పుడతాడని రురుడికి ముందే చెప్పాడు కదా. అందుకే దుర్గమాస్మరుడు
బ్రహ్మజ్ఞానాన్ని లాక్కున్నాడు. అంత పెద్ద బ్రహ్మజ్ఞానాన్ని ఒక రాక్షసుడి చేతకు రాగానే రాక్షసుడు ఏం చేస్తాడు బ్రహ్మతోటి ఈ దుర్గమాస్మరుడు ఇలా అన్నాడు, ఈ తాళపత్ర గ్రంథాలు అంటే రాజరూపకంలో ఉన్న బ్రహ్మజ్ఞానం నా దగ్గరికి వచ్చింది, కాబట్టి నేను చెప్పిందే వినాలి అని చెప్పి ఈ యాగాలు ఈ హోమాలు అనేవి ఏమీ ఉండొద్దని ప్రకటించి తను సంతోషంగా హాయిగా ఉన్నాడు. అంతే కదా, అసలుకి దేవతలకి శక్తి వచ్చేది మన మానవుల వల్లనే. ఎందుకంటే ఋషులకి ఏముంటుంది, యాగం చేయాలి, యాగం చేస్తే ఆ హవిస్సు దేవతలకి చెందుతుంది, హవిస్సు అనేది తెలుసు వాళ్ళకి. కానీ ఈ బ్రహ్మజ్ఞానం ఎవరి చేతిలో ఉంది? బ్రహ్మ చేతిలో ఉందా? లేదు కదా, ఒక రాక్షసుడి చేతిలో ఉంది, దుర్గమాసుని చేతిలో ఉంది. అంటే తను చెప్పిందే వినాలి. కాబట్టి తను ఏం చేశాడు, ఈ యాగాలని హోమాలని ఆపించేసరికి బ్రహ్మ దగ్గర నుంచి బ్రహ్మజ్ఞానం వెళ్ళిపోగానే ఏమవుతుంది, బ్రహ్మకి ఏమీ తెలియదు ఏం చేయాలి అనేది. అలాగే దేవతల శక్తులు, బ్రహ్మశక్తులు, త్రిమూర్త శక్తులు సహితం కోల్పోతారు. అలాగే ఈ దేవతలకేమో శక్తులు ఉండవు, ఈ మానవులకి మనుషులకేమో ఓపిక ఉండదు. అలా అయ్యేసరికి అందరూ ఆకలితోటి చాలా ఆకలి, మొత్తం కొరత వచ్చేస్తుంది. ఆకలి కొరత, నీటి కొరత, సముద్రాలు ఎండిపోతాయి. వర్షం వస్తేనే కదా సముద్రాలు మంచిగా సరస్సు నిండి ఉంటాయి. కానీ ఏ హోమాలు చేయకపోతే మనకు తెలుసు, కింద నుంచి ఏదైనా పోతేనే పైనుంచి మనకు వస్తుంది కదా నీళ్ళు. కానీ కింద నుంచి పొగ ఏమీ పోవడం లేదు, అంటే హవిస్సు చెందడం లేదు దేవతలకి. అయితే వర్షం ఎలా వస్తుంది? వర్షం రాకపోతే ఏమవుతుంది? ఈ సముద్రాలు, నదులు, సరస్సులు అన్నీ ఎండిపోతాయి. ఈ మహర్షులు వారు తెలివైన వారు కాబట్టి వాళ్ళు ఏం చేశారు, వారు మొత్తం ఈ మానవుల కోసం వారి కోసం ఒక తొవ్వను తవ్వించి దాంట్లో నీళ్లు తాగడం మొదలు పెట్టారు. కానీ అది కూడా ఎక్కువ రోజులు ఉండలేదు, భూమంతా ఎండిపోయేసరికి ఎన్ని నీళ్లు తవ్వినా నీళ్లు రావడం లేదు. అలా చాలా పరిస్థితుల్లో ఉండిపోయింది ఈ దుర్గమాస్మరుడు వల్ల. అప్పుడు బ్రహ్మదేవుడు ఎలాగో ఆలోచించి ఏం చేశాడు, బ్రహ్మదేవుడు మొదటిగా ఏం చేశాడు, ఒక్క రోజులో ఆలోచించేసి చెప్పేవాడు. కానీ సంవత్సరాలు ఆలోచించారు దేవతలు బ్రహ్మలు కలిసి, అయినా వారికి ఏం ఆలోచన తట్టలేదు. ఒకరోజు బ్రహ్మకి ఒక ఆలోచన తట్టి దేవతలందరినీ పిలిచి ఇలా అన్నాడు, అసలుకి సృష్టికి నిర్మాత ఎవరు? అమ్మవారు కదా, ఆదిపరాశక్తి కదా. కాబట్టి ఆదిపరాశక్తి మనకు మార్గం చూపిస్తుంది అని అనుకొని వీరేం చేస్తారు, మెల్లగా నడుచుకుంటూ అమ్మవారి స్థానం తెలుసు కదా వీళ్ళకి, అమ్మవారు ఎక్కడి నుంచి ఉందో తెలుసు కదా, అలా నడుచుకుంటూ నిదానంగా వెళ్తున్నారు. కానీ ముందేం చేసేవారు, వెంటనే మాయమైపోయి ఆ అమ్మవారి ముందు ప్రత్యక్షమయ్యేవారు. ఇప్పుడు మెల్లగా నడుచుకుంటూ వెళ్ళేసరికి చాలా సంవత్సరాలు గడిచిపోయేసరికి ఎలాగలో వీళ్ళ కష్ట ఫలితంగా అమ్మవారిని వీరు దర్శించుకున్నారు. అమ్మవారు వీరి దగ్గరికి రాగానే అమ్మవారు చాలా దుఃఖితురాలైంది. దేవతలకి శక్తి లేదు, మానవులకి ఓపిక లేదు. అమ్మవారు ఇదంతా పరిస్థితి చూసి ఒక విరాట్ రూపకంగా ఎత్తింది. ఆ విరాట్ రూపమే మనం అన్నపూర్ణాదేవి రూపం అని అంటాం. అంటే ప్రకృతి కదా మన అమ్మవారు, పార్వతీదేవి అన్నపూర్ణ కదా, మన ప్రకృతి కదా, ప్రకృతిలో చెట్లు పండ్లు అన్నుంటాయి కదా. అలాగే ఈ అమ్మవారి పైనే మొత్తం పండ్లు కూరలు అన్నీ ఉన్నాయి. ఆ రూపాన్ని మనం విరాట్ రూపం అని అంటాం. సందర్శన చేశారు. ఈ విరాట్ రూపాన్ని మొదటిసారి దేవతలు సందర్శించి అమ్మవారికి నమస్కరించి జరిగిందంతా చెప్పారు. అది జరిగిందంతా వినేసరికి అమ్మవారి కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేసాయి.
ఆ 2 కళ్ళలు ఉంటాయి కదా మనకు, కానీ అమ్మవారు కదా 100 కళ్ళతోటి ఏడ్చేసింది. ఆ ఏడుపు వల్లే ఈ ఈ మానవులకి అందరికీ వర్షం వచ్చేసింది. ఈ అమ్మవారు ఏడ్చింది కదా, ఎందుకంటే ఇంత మానవులు కష్టపడుతున్నారు. అసలుకైతే ఈ భూమంతా కలేభరంలాగా అయిపోయింది, మొత్తం శవాలతోటి నిండిపోయింది. ఎలా ఉంటాయి మనుషులు? ఎలా ఉంటారు తిండి లేకుండా? ఆహారమే ప్రధానం కదా, ఎలా ఉంటారు కదా. అందుకు అమ్మవారు చాలా దుఃఖితురాలయ్యి 1000 కళ్ళతోటి ఏడ్చింది కాబట్టి అమ్మవారికి శతాక్షి అనే పేరు వచ్చింది. అంటే 1000 కళ్ళతోటి, అంటే 100 కళ్ళతోటి నీళ్లు కార్చింది కదా, అందుకే శతాక్షి అని పేరు వచ్చింది మన అమ్మవారికి. అమ్మవారు అలా ఏడ్చేసరికి 9 రోజులు, ఏకంగా 9 రోజులు వర్షం పడింది. ఆ వర్షం వల్ల సరస్సులు, నదులు, అన్నీ సముద్రాలు అన్నీ నీళ్ళతో నిండిపోయాయి. ఈ మానవులంతా లేచి కూర్చొని మంచిగా ఒక్కరు పని చేస్తే వీడికి శక్తి వచ్చింది, నాకు కూడా శక్తి ఉంటుంది అని లేచి పని చేసుకుంటారు కదా. అలాగే మొత్తం భూమంతా ఒకేసారి పని చేయడం మొదలుపెట్టింది. అలాగే వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ అమ్మవారు కళ్ళ నుంచి కార్చింది కదా, ఆ నీళ్లు తాగుకుంటే బ్రతికారు. ఈ వర్షం, అమ్మవారి నుండి కళ్ళ నుంచి వచ్చిన వర్షం 9 రోజులు కురిశాయి. అలాగే వీరు ఆకలితో ఉంటారు కదా, మళ్ళీ నీరు లేకుండా చెట్లు ఎట్లా ఉంటాయి? చెట్లు కూడా నాశనం అయిపోయాయి కదా. అందుకు అమ్మవారి చేతి మీద, అంటే అమ్మవారి రూపంలోని, నేను ముందే చెప్పాను, అమ్మవారి రూపంలో పండ్లు కూరలు ఉన్నాయి కదా, ఆ పండ్లు కూరల్ని అమ్మవారు వీళ్ళకి ఆహారంగా ఇచ్చి తినమని చెప్పింది. ఆహారంగా ఇచ్చింది. అప్పుడు వాళ్ళందరూ సంతోషంగా తిన్నారు. ఇక అమ్మవారు ఇలా మొత్తం ఇచ్చేసరికి మళ్ళీ మొత్తం మామూలు అయిపోయింది. ఇక్కడ మనకు ఒక చిన్న సందేహం ఉంటుంది, దేవతలకి శక్తి వచ్చిందా, రాక్షసుడు సంహరించబడ్డాడా అని ఒక సందేహం వస్తుంది. మొత్తం మామూలు అయిపోయింది కదా, దేవతలకి శక్తి వస్తుంది. అప్పుడు దేవతలకి శక్తి వస్తుంది. అప్పుడు దేవతలు అమ్మవారితోటి ఇలా అంటారు, అమ్మా మీకు ధన్యవాదములు, కానీ బ్రహ్మజ్ఞానం మొత్తం ఆ దుర్మార్గుడి దగ్గరైన దుర్గమాశ్వరు దగ్గరనే ఉంది, మీరే మాకు రక్ష అని వేడుకోగా అమ్మవారు తనలో నుండి కాళీ శక్తిని బయటికి తీసి ఆ దుర్గమాసురుని జయించి వేదాలని తీసుకురా అని ఆ కాళీ రూపానికి చెప్పింది. కానీ కాళీ రూపం వెళ్ళింది, కానీ ఈ దుర్గమాసురుని తోటి జయించలేకపోయింది. మళ్ళీ తిరిగి వచ్చి జరిగిందంతా చెప్పింది. అప్పుడు మళ్ళీ అందరూ దుఃఖితురాలు అయ్యారు. అప్పుడు అమ్మవారు ఏం చేసిందంటే మొత్తం విరాట్ రూపాన్ని ఎత్తి, మొత్తం రౌద్ర రూపాన్ని ఎత్తి తనే స్వయంగా అన్నపూర్ణాదేవి స్వయంగా యుద్ధరంగానికి దిగి ఈ దుర్గమాసురుణ్ణి హతమార్చేసి సంహరించేసింది. ఈ దుర్గమాసురుడు సంహరించగానే దుర్గమాసురుడు ఏం చేశాడు, ముందు ఈ తాళపత్ర గ్రంథాలని తనలో ఉంచుకున్నాడు. తాను సంహరించబడగానే ఈ తాళపత్రాల గ్రంథాలన్నీ ఒక జ్యోతి రూపకంగా వచ్చి అమ్మవారిలోకి చేరిపోయింది. ఎందుకంటే ఈ వేదాలు అన్నీ కూడా అమ్మవారి నుంచే వచ్చాయి కదా, అందుకే ఆ జ్యోతి రూపకంగా అమ్మవారి దగ్గరికి ఈ వేదాలన్నీ వెళ్ళిపోయాయి. ఆ తర్వాత అమ్మవారు ఈ వేదాలని బ్రహ్మకి అప్పగించి ఈ వేదాల్లో ఉన్న రహస్యాన్ని, అలాగే వేదాల దగ్గర ఉన్న అన్ని మార్గాలని, మేధాశక్తిని ఎవరికి రావాలో వాళ్ళందరికీ ఇచ్చేసింది. అమ్మవారు ఈ దుర్గమాసురుని కూడా సంహరించేసింది. దీంతో ఈ అమ్మవారు అన్నపూర్ణాదేవిగా, అన్నదాన పాత్రులుగా ఎలా ఆవిర్భవించింది మనం తెలుసుకున్నాం. అలాగే ఇంకొక విషయం, నేను 100 కళ్ళతోటి నీళ్లు కార్చింది కాబట్టి శతాక్షి అనే పేరు వచ్చిందని చెప్పాను కదా. అలాగే ప్రజలందరికీ కూరలు, పండ్లు తనే ఇచ్చింది కదా, అందుకే శాకాంబరి అనే పేరు వచ్చింది. శాకం అంటే కూరలు, పండ్లు అవన్నీ వస్తాయి. శాకాంబరి, పండ్లను ఇచ్చిన దేవత శాకాంబరి అనే పేరు కలిగింది మా అమ్మవారికి. ఇలా
పండ్లు కూరలు అన్నీ ఇచ్చింది కాబట్టి కూష్మాండ రూపిణి అనే పేరు కలిగింది. ఈ కూష్మాండ రూపిణి అన్నపూర్ణ ఒకటే. ఇలా అన్నపూర్ణ పార్వతీకేమో అన్నపూర్ణ అనే పేరు కలిగింది, అన్నపూర్ణకేమో కూష్మాండ రూపిణి అనే పేరు కూడా కలిగింది. దీంతో ఈ అమ్మవారు ఎలా ఆవిర్భవించింది, అలాగే అన్నపూర్ణాదేవి అందరికీ అన్నదానం ఎలా చేసింది అనేది దీనివల్ల మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం రెండవ విషయమైన అసలుకి శివుడు పార్వతీదేవిని భిక్ష ఎందుకు అడిగాడు అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎప్పటిలాగానే కైలాసంలో ఉన్న పార్వతీ పరమేశ్వరులు చర్చించుకుంటున్నారు. ఆ చర్చలో పార్వతీదేవి శివుడితోటి ప్రశ్న అడిగింది. అసలుకి స్త్రీ గొప్పనా పురుషులు గొప్పనా అని వరాన్ని అడిగింది. అప్పుడు ఈ పరమేశ్వరుడు ఏమంటాడు, స్థితికర్తలు కాబట్టి పురుషులే గొప్ప, పురుషులు స్థితికర్తలు కాబట్టి పురుషులే గొప్ప అని పట్టుదలతో అన్నాడు. అప్పుడు పార్వతీదేవి ఇలా అనుకుంది. పార్వతీదేవి ఈ సమాధానానికి అంగీకరించలేక ఇలా అనుకుంది, శివుడికే కాకుండా మొత్తం ఈ విశ్వం అంతా స్త్రీ ఆవిష్కతని తెలపాలి అనే ఉద్దేశంతో కైలాసం వదిలి వెళ్ళిపోయింది. కైలాసంలో నుండి వెళ్ళిపోయింది. ఈ పార్వతీదేవి ప్రకృతి కదా, ప్రకృతి అంటే తనలో అన్నీ ఉంటాయి. పార్వతీయే వెళ్ళిపోతే సమస్త ప్రాణకోటి జీవరాశులు అన్నీ ఏమైపోతాయి, ఆకలి దప్పులతోటి అన్నీ అలవెలమెలమాడుతూ ఉంటాయి కదా. ఇలాగే మన మానవ జీవితంలో కూడా మనం పిల్లలం కదా, మనం కూడా 1-2 రోజుల్లో అల్లరి చేస్తాం కదా. అల్లరి చేసినప్పుడు మన అమ్మ ఏమంటుంది, ఇలా చేయొద్దు అని కొడుతుంది, తిడుతుంది. ఆ తర్వాత ఆ రోజే మనం ఆకలి దప్పులు తెలియకుండా, ఆకలి వేస్తున్నా తెలియకుండా అలాగే అలిగి ఉంటాం కదా. అప్పుడు అమ్మ ఏమంటుంది, తినడానికి రండి అని అంటుంది కదా. అంత కోపంలో కూడా అంటుంది కదా. అదే తల్లి ప్రేమ. ఈ తల్లి ప్రేమతోటే పార్వతీదేవి ఇలా అనుకున్నది, ఈ ప్రాణకోటి జీవరాశులన్నీ నా వల్ల బాధపడకూడదు అని అనుకొని మన శివుడికి చాలా ప్రీతికరమైన కాశీ క్షేత్రానికి అమ్మవారు పార్వతీదేవి స్వయంగా వెళ్ళి వడ్డించింది. ఈ ప్రజలకి ఒక తల్లి పిల్లల ప్రేమ ఎలా ఉంటుంది అలాగే అమ్మవారు ఇంకా ఈ ప్రజలకి అలా అందించింది. తనే వండింది అలాగే తనే వడ్డించింది కూడా. ఇలా అమ్మవారు ఇలా అందించింది కాబట్టి ఈ కాశీ పుణ్యక్షేత్రంలో అమ్మవారికి అన్నపూర్ణ అనే నామం కలిగింది. అలాగే సమస్త ప్రాణకోటి జీవరాశులు కూడా ఆకలితోటి ఉంటే శివగణాలు కూడా ఆకలితోటి ఉంటాయి కదా. ఈ ఆకలి అంటున్న శివగణాల బాధను భరించలేక శివుడు ఏం చేశాడు, శివుడు స్వయంగా కాశీ క్షేత్రానికి పుణ్యక్షేత్రానికి వెళ్ళి స్వయంగా అన్నపూర్ణ అంటే పార్వతీ దగ్గరే తను భిక్ష పాత్ర పట్టుకొని భిక్షం అడిగాడు. అలా పార్వతీదేవి స్వయం అన్నపూర్ణాదేవి రూపంలో శివుడికి భిక్షం వేసింది. అప్పుడు వీరిద్దరూ ఆడిన చిన్న నాటకం వల్ల ఈ ప్రపంచానికి మొత్తం తెలిసింది ఏమిటంటే, పురుషులు గొప్ప కాదు, స్త్రీ గొప్ప కాదు, ఇద్దరూ సమానమే. కాబట్టి నేను గొప్ప అని అనకూడదు. అలా ఇద్దరూ సంతోషంగా మళ్ళీ కైలాసానికి వెళ్ళిపోయారు. దీంతో నా ఈ కథ అమ్మవారి విశిష్టతని, అన్నపూర్ణాదేవి విశిష్టతని నేను సంపూర్ణం చేస్తున్నాను. అలాగే అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షా దేహి చ పార్వతి. ఈ పద్యాన్ని మనం తినే ముందు చదువుకుంటే మనకు
తినడానికి ఆహారానికి అన్నపానీయాలకి లోటు ఉండదు. దీంతో నా ఈ కథని, ఈ వీడియోని నేను సంపూర్ణం చేస్తున్నాను. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియోస్ మీద మీ అభిప్రాయాలు కింద కామెంట్ బాక్స్లో తెలియచేయడం మర్చిపోకండి. ధన్యవాదములు.